ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ లో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమిపడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలుగున్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలుగున్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలుగున్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ప్రతి దినం యేసుతో ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినం ఎంతో అద్భుతంగా నడుస్తుంది కదండి. మరి లేవగానే యేసయ్యకి స్తుతించి, యేసయ్యకు ప్రార్థించి ఆ దినం మనం ఆరంభించినప్పుడు మన హృదయంలో తెలియని ఉత్సాహం, తెలియని నెమ్మది, మరి ఎంతో సంతోషంగా దేవుని ప్రజెన్స్ అంతా కూడా ఆ దినమంతా నడిపిస్తుంది. మరి ఈరోజు మీరు అందరూ కూడా యేసుతో ఈ దినాన్ని ప్రారంభించారని నేనైతే నమ్ముతున్నానండి. ప్రతి దినం మరి చక్కటి వాగ్దానాల ద్వారా బలపరచబడుతున్నారు కదా. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇస్తున్నారు. కృంగిన వారందరినీ కూడా మన దేవుడు లేవనెత్తే దేవుడైనాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పు బాధలు కదా, అప్పులు తీర్చలేక ఇక నా వల్ల కాదు కానీ ఒకవేళ కృంగిపోయి ఉన్నావా? బిడ్డలు లేరని, ఒకవేళ బిడ్డలేక కలగరని డాక్టర్ చెప్పినప్పుడు కృంగిపోయి ఉన్నావా? వివాహం ఇక అవ్వదు, నీకు నీ జీవితంలోకి మ్యారేజే కాదు అని అందరూ అంటున్నప్పుడు కృంగిపోయి ఉన్నావా? ఉద్యోగం రాకపోవడాన్ని బట్టి ఒక వీక్ నాకు రాదిక ఉద్యోగం అని కృంగిపోయి ఉన్నావా? అలాగే నీ శరీరంలో రోగం ఇక తొలగదని డాక్టర్లు చెప్పినప్పుడు కృంగిపోయి ఉన్నావా? అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, అలాగే మరి చేతి పనుల సమస్యలు, ఒకవేళ సేవ విషయంలో ఎదురవుతున్న సమస్యలు, వీటన్నిటిని బట్టి కృంగిపోయి ఉన్నావా? నలిగిపోతున్నావా? రే సహోదరే, సహోదరా, ఉదయకాలం దేవునితో చెబుతున్నాను, నువ్వు కృంగిపోవద్దు నానా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథకర్త అంటారు కదా, నువ్వు శ్రమలో కృంగిపోతే నువ్వు చేతకాని వాడు అవుతావని కదా. మనం కృంగిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మరి కీర్తనాకారుడు అంటాడు, ఆయన అంటాడు కదా, నా ప్రాణమా నువ్వే ఎలా కృంగిపోతున్నావు,
నువ్వెందుకు తొందరపడుతున్నావు? యెహోవా యందు నిరీక్షణ ఉంచు కదండి. అవును, దేవుని వైపు మనం నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో ఆ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతానని దేవుడి రోజున వాగ్దానం ఇస్తున్నాడు. దావీదు కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతున్నప్పుడు దేవుడు తన లేవనెత్తాడు, బలపరిచాడు. తన యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను తొలగించాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం ఇంకా బ్రతికి ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితులు ప్రతికూలతను బట్టి కృంగిపోవద్దు. నీ జీవితంలో ఎదురవుతున్న నష్టాలను బట్టి, ఓటములను బట్టి, అలాగే అపజయాలను బట్టి, అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న మరి అనారోగ్యాలను బట్టి, ఏ సమస్యలను బట్టి అయినా నువ్వు కృంగిపోతున్నానా? ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావా? దేవుడు ఈరోజు ఉదయకాలం అన్నాడు, నేను లేవనెత్తుతానని. నీ పరిస్థితులన్నీ మారుస్తాను. లేవనెత్తడం అంటే అర్థం ఏంటంటే నీ ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు కదా. ఎంత చక్కని దేవుడు. నువ్వు కృంగిపోయి ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాన్న. ఎందుకనంటే నీవు ఆయన బిడ్డవు. ఆయన స్వర్గం నుంచి నిన్ను సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని సంపాదించుకున్న దేవుడు, మన తండ్రి అయిన కనుక మనల్ని కృంగిపోనివ్వక ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి లేవనెత్తబోతున్నాడు. అందుకే ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? మరి ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఈరోజు ఎంతమంది వాగ్దాన్ని విశ్వసించి మీ హృదయంలోనికి ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయ కాలపు వేళ పరిశుద్ధాత్మ చక్కటి వాగ్దానం ద్వారా అమలు బలపరిచినందుకు వందనాలు దేవా. ఇదిగో నాన్న, జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు, నిందలు, అవమానాలు, అయ్యా అవహేళనలు, రోగాలు, ప్రభా అనేక రకాల సమస్యలు, అయ్యా ప్రతి మనిషిని కృంగుదల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్న ఈ యొక్క పరిస్థితుల్లో ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు అయ్యా. కృంగిన వారిని నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభా. యేసయ్యా, ఈ రోజు నువ్వు మాట్లాడు, వాగ్దానం ఇచ్చావు. కృంగిన వారిని మిమ్మల్ని లేవనెత్తుతానన్నావు కదా అయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక అయ్యా. ఇదిగో తండ్రి, నేను కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించండి, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించండి, వ్యాపారంలో ఎదురవుతున్న అయ్యా సమస్యలన్నీ బిడ్డలవన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, రోగులుగా బలహీనుకున్న ప్రతి వారిని ముట్టుకునండి, స్వస్థపరచండి ప్రభా. నాయన, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభా. అయ్యా, బిడ్డలకు రక్షణ లేక కృంగిపోయి ఉన్నారేమో ప్రభా, వారి బిడ్డలకు రక్షణ కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు యేసయ్య. వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు వంటి కోర్టు కేసులో న్యాయం జరిగించాలి, భూ వివాదాలన్నీ పరిష్కరించి మహిమ పొందుకునమని, నిరాకడ కొరకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని తండ్రి. ఈ రోజు నాయన మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ గొప్ప కార్యాలు జరుగును గాక. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.